రెండవది సమాచార హక్కు చట్టం, మూడవది అటవీ హక్కుల చట్టం. ఈ 3 చట్టాలని మీరు తీసుకురావాలి. గ్రామీణ ప్రాంతాలలో ఇప్పటికే బాగా యంత్రాలు వచ్చేసినాయి. యంత్రాలు రావడం వల్ల ఏంటంటే పని దినాలు పడిపోతున్నాయి. గ్రామీణ ప్రాంతాలలో భూమి లేనటువంటి పేదోళ్ళంతా పట్టణ ప్రాంతాలకు ఊరొదిలి వలసలు పోయేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి కనీసం ఆ పని లేని రోజులలో 100 రోజులు పని కల్పించేటట్టు ఒక చట్టం చేయాలని చెప్పింది. ఆ చట్టం వచ్చింది. ఆ చట్టంలో ఏంటంటే జాబ్ కార్డు కలిగిన ప్రతి వ్యక్తి పనికి పోవడానికి హక్కు ఉన్నది. ఆ పనికి పోయిన ప్రదేశంలో నీడ ఏర్పాటు చేయాలి, టెంట్ ఏర్పాటు చేయాలి. తర్వాత నీళ్లు పోసడానికి ఒకరిని పెట్టాలి. తర్వాత పార, గడ్డపార, తట్టను కూడా సప్లై చేయాలి. 2005లో చట్టం వచ్చినాక కొంతకాలం పాటు గడ్డపారలు, పార, తట్ట ఇవన్నీ కూడా సప్లై చేసింది. తర్వాత రాను ఏం చేసిండు, మొత్తం ఫీల్డ్ అసిస్టెంట్ వ్యవస్థనే తీసుకొచ్చింది. ఈ ఫీల్డ్ అసిస్టెంట్ వ్యవస్థ పోయిన తర్వాత ఏంటంటే కూలీలకి డబ్బులు పడకుండా, తర్వాత వాళ్ళకు వారం ప్లేస్లు ఇవ్వకుండా పని